రెడ్డిగా ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి నియంతగా బీజేపీ నూతన బిల్లును తీసుకొచ్చిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. రష్యా చమురు దిగుమతులను ఏ కంపెనీలకు కట్టబెడుతున్నారని, దానిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ హయాంలో ప్రైవేటు బ్యాంకులను కోట్ల రూపాయలు ఇచ్చారని, రైతులకు ఎంత ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో చెప్పాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో అధికారంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనని చింతామోహన్ స్పష్టం చేశారు. అది మా వాళ్ళు దొంగలు పడిన 10 సంవత్సరాలకి దొంగ అన్నట్టుంది. 2019లోనే ఓట్ చోరీ జరిగింది. 115 లోక్సభ నియోజకవర్గాల్లో నరేంద్ర మోడీ గారని చెప్పను కానీ మరి ఆ ఎలక్షన్ కమిషన్ ములాఖాత్ కలిసిపోయినాయి. మరి కలిసిన తర్వాత 115 లోక్సభ స్థానాల్లో మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. నా ఉప ఎన్నికప్పుడు కూడా ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. 2019లో చేశారు, 24లో చేశారు, రేపు బీహార్లో కూడా చేయబోతున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లు సరిగ్గా లేవు. ఎందుకు లేదు అని మీరు అడగొచ్చు. ఒకప్పుడు స్టేషన్ ఉన్నాడు, నీతిగా నిజాయితీగా పోతున్నాడు. ఎలక్షన్ కమిషన్ లో 3 సభ్యులు ఉంటారు. దీన్ని అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్ సెలెక్ట్ చేసేదాన్ని. ఒకప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేడు. ఆ కమిటీలో నుంచి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసేసి అమిత్ షా, మోడీ ఇద్దరే కలిపి ఎలక్షన్ 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది 11 సంవత్సరాల్లో. అందరూ 100 కోట్లు పైబడ్డ వాళ్ళకి రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేసిన వాళ్ళ దగ్గర 10% తీసుకున్నారని ఢిల్లీలో అనుకుంటున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు మరి మతలబ్లు ముడుపులు తీసుకున్నారు అంటున్నారు. ఎవరు ఏమి ఇచ్చారో నాకు వ్యక్తిగతంగా తెలియదు.